నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. సాధు గో అశ్వగజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం జాతీయ రహదారి పక్కన ఎంతో అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. ఇక్కడ జరిగిన హోమంలో తిరుపతి, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు చెందిన ప్రముఖ పీఠాధిపతులు వచ్చి హోమం నిర్వహించారు. ఇక్కడ తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామిలానే ప్రతిమ ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. అంతేకాకుండా భద్రాద్రి రాముని ఆలయంలో ఉన్న శివధనస్సు, గోశాల, గుర్రంశాల తదితర విశేషమైన వాటిని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అలంపురం గ్రామంలో ఉన్నాం. అలంపురం గ్రామంలో వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ కొలనవాడ పెదకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో సాధు గో అశ్వ గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం అయితే జరుగుతోంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ మహాయజ్ఞంలో ఈ రోజు ఉదయం నుంచి పలు దేవతామూర్తులకు యాగాలు, యజ్ఞాదులతో పాటు గోశాల నుంచి గోవులు, అశ్వాలు, ఇక్కడికి గజాలను సైతం తీసుకొచ్చి ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇదే ప్రాంతంలో దాదాపు 5 ఎకరాల ప్రాంగణంలో రానున్న కాలంలో ఇక్కడ 100 పడకల ఆసుపత్రితో పాటు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం మోడల్ ఉండే ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణం జరగబోతుంది. దానితో పాటు ఇక్కడ హాస్పిటల్ నిర్మాణంతో పాటు సత్ర నిర్మాణం కూడా జరగనుంది. అయితే దానికి ప్రథమ కార్యక్రమంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అయోధ్య నుండి రాముని విల్లును తెప్పించి ఇక్కడ భక్తుల దర్శనార్థం ఉంచారు. అయితే దీని విషయంలో, ఈ యజ్ఞ యాగాదుల విషయంలో మనకి ఈ ట్రస్ట్ కి సంబంధించిన భక్తులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ కార్యక్రమం రూపం ఎలా ఉంటుంది, ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎంతమంది భక్తులు హాజరయ్యే విషయం ఉంది అనే దాని మీద ముందుగా ఈ అయోధ్య రామబాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దీని గురించి చెప్పండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇది అయోధ్య నుంచి వచ్చినటువంటి స్వర్ణ ధనుసు అండి, బంగారపు బాణం. ఇది మొత్తం ఇండియా అంతా భక్తులందరూ కూడా దర్శన నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చారండి. దీన్ని ప్రథమ కర్త ఎవరంటే సల్లా శ్రీనివాస శాస్త్రి గారు. నెల్లూరు వాస్తవులు 10 సంవత్సరాల నుంచి అయోధ్యలోనే ఉంటున్నారు, సేవలు అందిస్తున్నారు. బంగారు పాదుకులు, కళ్యాణానికి ఉత్సవ విగ్రహం కూడా ఉందండి. బాలరాముడు అటువంటి ఉత్సవ విగ్రహం తీసుకొచ్చారు. ఈ అయోధ్యలోనే దర్శన నిమిత్తం దర్శనం చేసి మళ్ళీ అక్కడి నుంచి అందరూ దర్శన నిమిత్తం ప్రతి గ్రామం తిరుగుతుందండి. అలాగే ఈ భాగ్యాన్ని మనకు కల్పించినటువంటి సల్లా శ్రీనివాస శాస్త్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అల్లంపురం వాస్తవులకి సాయిబాబా మందిరం కూడా ఉంటుందండి. అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అయితే ఆ ధనస్సు గురించి అయితే తెలుసుకుందాం. అయితే ఈ యజ్ఞం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఎంతమంది భక్తులు హాజరవుతారు, ఇది ఎన్నింటికి ముగుస్తుంది అనేది విషయం పేరుచెర్ల ఫౌండేషన్ అధ్యక్షులు పేరుచెర్ల మురళీకృష్ణరాజు అనేది తెలుసుకుందాం. అసలు ఈ కార్యక్రమం ఎలా కొనసాగబోతుంది? ఇది ఉదయం తెల్లవారుజామున 3 మన కొల్లవాడ పెదకృష్ణరాజు గారు వారి కుమారులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మరి ఇది సాయంత్రం 4:30 వరకు ఈ ప్రజల సందర్శనార్థం అనేక దైవిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి మన దేశం నలుమూల నుంచి కూడా స్వామీజీలు, పీఠాధిపతులు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. మరి అదే విధంగా వీరంపాలెం సిద్ధార్థి గారు మరి పర్యవేక్షణలో మరికొన్ని కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా గోపూజ, మరి అదేవిధంగా మరి ప్రత్యేకంగా మన దేశం నలుమూల నుంచి ఇక్కడికి ప్రదర్శనార్థం వస్తున్నటువంటి స్వర్ణ ధనస్సు, మరి స్వర్ణ ధనస్సు
ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా దర్శనం కల్పించాలని మా శాస్త్రి గారి ఆలోచనతో మా బంగారాజు గారు ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ధనసును కూడా దర్శించి వెళ్ళవలసిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సాయంత్రం 10 వరకు కూడా ఇలా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 1200 మంది సభ్యులతో కోలాటం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, హరే రామ హరే కృష్ణ కోలాట భజన సమాజం నుంచి అతిపై పెద్ద గ్రౌండ్. ప్రతి హిందువు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఒక పథకం ప్రకారం జరుగుతున్న హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారాన్ని ప్రతి హిందువు అడ్డుకోవాలని సూచించారు. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో శ్రీ వెంకటరమణ చారిటబుల్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు కొలనవాడ పెద్ద కృష్ణరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భూశాంతి మహాయజ్ఞం కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారం తీవ్రంగా జరుగుతుందని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే కుట్రలను అడ్డుకోవాలని అన్నారు. 2040 నాటికి దేశంలో హిందువులు 2వ స్థానానికి చేరే పరిస్థితి ఏర్పడిందని గణాంకాలు చెప్తున్నాయన్నారు. ఈ విషయం గురించి ప్రతి హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఒక బస్సు డ్రైవర్ కొడుకుగా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేని అయ్యానని తెలిపారు. ఇది హిందూ ధర్మాన్ని అనుసరించడం వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే సాక్ష్యం చెప్పారు. హిందూ ధర్మాన్ని అనుసరించడం వల్ల చేకూరిన ఫలితాలను గురించి సాక్ష్యం చెప్పాలని, అది ప్రతి హిందువు బాధ్యతగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలంపురంలో కొలనవాడ పెద్ద కృష్ణరాజు చేస్తున్న ఈ సేవా యజ్ఞంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. పెద్ద కృష్ణరాజు సేవలు అసాధారణమైనవని, ఆయన మన నియోజకవర్గంలో ఉండడం గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే విధంగా ఆసుపత్రిని నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. ప్రసాద్ సైడ్కి కెమెరా పక్కన బాబు. హలో అందరికీ నమస్కారం. ఇవాళ కె పెదకృష్ణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా యాగాల్ని, యజ్ఞాల్ని, హిందూ ధర్మాన్ని మళ్ళీ ఈ ప్రాంతంలో నిలబెట్టాలి అని అడుగట్టుకు చేస్తున్నటువంటి పెదకృష్ణరాజు గారి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి కుటుంబ సభ్యులందరికీ. ఎందుకంటే చాలా గొప్ప విషయం ఇది. సేవతో పాటుగా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, తిరుపతిలో ఉండే నమూనాలో వెంకటేశ్వర స్వామి గుడి ఆలయ నిర్మాణం, దాదాపు 100 మంది పీఠాధిపతులతో ఇవాళ యాగాలు, యజ్ఞాలు, మరి హిందూ ధర్మాన్ని అలాగా సజీవంగా నిలబెట్టే విధంగా చేసి ఈ కార్యక్రమాలన్నింటికి ఆ భగవంతుడు వెంకటేశ్వరం తోడుతో ఇక్కడ మంచి విగ్రహం ప్లస్ 100 పడకల హాస్పిటల్, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, పాదచారులకు విశ్రాంతి నిలయాలు, ఇవన్నీ ఆయన సొంత డబ్బు నుంచి పెదకృష్ణరాజు గారు చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయలని దాదాపుగా ఇది 5 ఎకరాల నుంచి 6 ఎకరాల సైటు కొని మెయిన్ రోడ్ పక్కనే ఈ కార్యక్రమాలన్నీ చేసే దానగుణం ఇచ్చినటువంటి ఆ భగవంతుడు దయతో మరి మన కృష్ణరాజు గారికి మరింత ఆయుష్ని ఇవ్వాలి, ఆ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ, ఇది మనందరికీ సంబంధించిన విషయం. చాలామంది మరి ఇక్కడ చూస్తే తాడేపూడి కాన్స్టిట్యున్సీలో సంక్రాంతి 3వ వచ్చినట్టుగా ఇప్పటి వరకు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు 2 వృధా అవుతున్నాయా? అయితే ఇక ఆ టెన్షన్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవీకరించిన పురపాలక పోర్టల్ ద్వారా ఒక్క క్లిక్తో 25 మున్సిపల్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ మున్సిపల్ సర్వీస్ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ఇంటి నుంచే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కీలక సేవలు సులువుగా పొందొచ్చు. ఇంతకు ముందు కొత్త ఇంటికి ఆస్తి పన్ను విధించాలంటే మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సిబ్బంది చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. తాజాగా వచ్చిన ఈ సౌకర్యాలతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విద్యా దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నాయుడు లోటస్ విద్యా సంస్థల అధినేత బొలిశెట్టి రాజేష్ తెలిపారు. పట్నంలోని ఆదిత్య స్కూల్ 8వ వార్షికోత్సవానికి శనివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ విద్యార్థుల లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలని సూచించారు. విద్యార్థులు ఏ రంగంలో రాణించాలన్నా ప్రాథమిక అంశాలతో పాటు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని వివరించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్, పట్టణ సిఐ పి రవికుమార్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి
శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను సాధించే దిశగా అడుగులు వేసి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్లో ఆదిత్య స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి సాధించిన 100కు పైగా పథకాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. అనంతరం అతిథులను స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. చూడాలమ్మా, రెడీ స్మైల్. ఓకే రైట్ సార్. G Sahib Prince, he got gold medal of excellence in NSO. సార్ రెడీ సార్. ఓకే రైట్ సార్. Vardhan Reddy, he got consolation medal in abacus. సార్ రెడీ సార్. ఓకే రైట్ సార్. మేడం క్లోజ్ మేడం. దేశంది రేపు ఏం జరుగుతుందో చెప్పలేని పొజిషన్. మన చుట్టూ ముగ్గురు శత్రువులు ఉంటే వాళ్ళు మన మీద ఏం చేస్తారు అనే భయంతో బతకాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళు మన మీదకి రాకుండా ఉండేలాగా మన పిల్లల్ని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి మనం వాటిని ఎట్లా ఎదుర్కోవచ్చు. వార్ చేస్తేనే, యుద్ధం చేస్తేనే మనం గెలవక్కర్లేదండి. రీసెంట్గా మీరు చూస్తూ ఉన్నారు జియో పాలిటిక్స్ ఎలా నడుతున్నాయి. దాని గురించి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చైనా కంటే సంఖ్యలో మనం ఎక్కువగా ఉన్నాం పాపులేషన్, బట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో వెనుకబడి ఉన్నాం. ఒక జియో పాలిటిక్స్ తెలుసుకునే విషయంలో వెనుకబడి ఉన్నాం. మనకి రిసోర్సెస్ తక్కువ ఉన్నాయనే దాని మీద ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. సో ఇవి కాదు కావాల్సింది. ఖచ్చితంగా పిల్లలు 100% తెలుసుకోవాలి. మన స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు డెవలప్ అవ్వాలి. పక్క కంట్రీస్ కాకుండా మన చేతుల్లో ప్రపంచాన్ని స్లేవ్గా మార్చే విధంగా రూపాంతరం చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక 2 వర్డ్స్ యాడ్ చేస్తాను. ఇది ఫస్ట్ చెప్పిందంతా కూడా మీకు చాలా గాలి పడడం కోసం అయితే నేను చెప్పేది ఇప్పుడు మీకే పోలీస్ ఆఫీసరే చెప్తున్నాను. మీ పిల్లలకి యాక్ట్స్ గురించి, అంటే చట్టం గురించి, అలాగే బాధ్యతల గురించి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండండి. మా అబ్బాయికి బైక్ వచ్చిందని సరదా పడడం కాదు, వాడి చేతికి బైక్ ఇచ్చి లక్షల రూపాయలు విలువ చేసే బైక్ ఇచ్చి వాడు బైక్ తొక్కుతుంటే చూసి ఆనందించడం కాదు. ఆ తొక్కడం వెనకాల కూర్చున్న ప్రమాదాలు గుర్తించండి. నేను ఒక 9th క్లాస్ అమ్మాయి నా కళ్ళ ముందు బైక్ వేసుకుని వెళ్తుంటే ఆపకపోవడం వల్ల ఆ అమ్మాయి చనిపోతే చేతిలోకి తీసుకుంటే బ్రెయిన్ నా చేతిలోకి కోడి సోమాది కారిపోతే జిడ్డుగా అంటుపోయి 4 రోజులు ఫోన్ చేయండి. ఇంటర్మీడియట్ ఆల్సో మై MBA ఇన్ ఆదిత్య కాలేజెస్ ఓన్లీ. సో వన్ ఆఫ్ ఆదిత్య స్టూడెంట్ గా నేను ఇక్కడ నుంచోవడానికి హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఒకప్పుడు డైరెక్టర్గా, కరస్పాండెంట్గా, డైరెక్టర్గా సార్ని అంత దూరం నుంచి చూసి భయపడిన నేను సార్తో పాటు డయాస్ షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, బీయింగ్ ఏ పేరెంట్, ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. బీయింగ్ ఏ పేరెంట్, నాట్ యాజ్ ఎ CA, యాజ్ ఎ పేరెంట్గా చెప్తున్నాను, మన పిల్లలకు సంబంధించినటువంటి ఫ్యూచర్ని నాట్ ఓన్లీ విత్ స్టడీస్ బట్ ఆల్సో విత్ సరౌండింగ్స్ లింకప్ చేయండి. కారణం ఏంటంటే ఇందాక రాజేష్ గారు చెప్తూ గ్లోబల్ జియో పాలిటిక్స్ అని చెప్పి ఒక వర్డ్ వాడారు. సో వాట్ ఈస్ జియో? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ తాడేపల్లిగూడెంలో 8th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. సో దీనికి ముఖ్య అతిథిగా బొలిశెట్టి రాజేష్ గారు, కరెస్పాండెంట్ ఆఫ్ లోటస్ స్కూల్, అలాగే మన DSP గారు విశ్వనాథ్ గారు, CA రవికుమార్ గారు రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన గెస్టులు అందరూ కూడా ఆదిత్య స్కూల్స్లో జరిగే ప్రోగ్రామ్స్ని బాగా అప్రిషియేట్ చేశారు.
దాంట్లో ముఖ్యంగా అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ అండి. సో అదొక యాక్టివిటీలా కాకుండా కరికులంలో ఒక భాగంగా పిల్లలకి నేర్పడం జరుగుతుంది. అలాగే ఫోనిక్స్ అవ్వచ్చు, హ్యాండ్ రైటింగ్ అవ్వచ్చు, అడాప్ట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మన గెస్ట్లందరూ అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసినందుకు టీచర్స్ని, ఆ బృందాన్ని అభినందించడం జరిగింది. సో యాన్యువల్ డే అంటేనే ఒక టాలెంట్, పిల్లల యొక్క టాలెంట్ చూపించుకోవాలి ఒక వేదిక అండి. దీంట్లో సుమారు 25 పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారం రాజకీయ కక్ష సాధింపుగా మలిచే ప్రయత్నాలు తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాల్లో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమన్నారు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో సిబిఐ నివేదిక స్పష్టమైన వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ వైసీపీ నాయకులు ఎదురుదారి ధోరణితో మాట్లాడడం దుర్మార్గమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల లీటర్లుగా చెప్పబడిన నెయ్యిలో ఒక్క చుక్క అసలు నెయ్యి కూడా లేదని నివేదిక స్పష్టం చేసిన తర్వాత కూడా మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని అన్నారు. అయోధ్యకు పంపిన లడ్డూల విషయంలో ప్రత్యేక నెయ్యి వాడామని వైసీపీ నాయకులు చెబుతున్న మాటలే తిరుమలలో వాడుతున్న నెయ్యి అసలు నెయ్యి కాదన్న విషయం వారికి ముందే తెలిసిన దానికి నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు. తిరుమలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా లడ్డూ సరఫరా ద్వారా భక్తుల మనోభావాలకు తీవ్రంగా దెబ్బతగిలిన విషయాన్ని గుర్తించి సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతిరోజు పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారం ప్రజల్లో ఒక ఆలోచన మళ్లించడానికి, ఇదేదో రాజకీయ పార్టీలు కక్ష సాధింపుగా, లేదంటే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన, మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీస హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా, ఈ 60 లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తులపైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం సమాజం అంతా కూడా ఆలోచించాలి, ఖండించాలి. ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడమనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలుపరచాలనో కాదు. కనీసం భక్తుడనే ఆలోచనతో ప్రతి వ్యక్తి, ఇది మన బాధ్యత, ఇంత పొరపాటు జరిగింది, దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక్క తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం, ఆలోచన రావాలనే దానిపై నేను ప్రయత్నం చేస్తున్నాను. నిన్న కరుణాకరెడ్డి గారు, నాని గారు మాట్లాడుతూ, అంటే 4 రోజుల క్రితం మా పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అయోధ్యకి పంపించిన లడ్డూళ్ళు కూడా ఈ విధంగా మీరు పంపించారనే ఒక బాధ భక్తుల్లో ఏ విధంగా నాటుకుపోతుందో తెలుసుకోవాలనే ఆలోచనతో ఆయన వివరించినప్పుడు నిన్న వీళ్ళు చెప్తారు, అయోధ్యకి పంపించిన 1 లక్ష లడ్డులు వేరే నెయ్యితో తయారు చేశామని. అంటే అది నిజమే అయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కొలనవాడ కృష్ణరాజు నిర్వహిస్తున్న సాధు గో అశ్వగజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కిలపర్తి వెంకటరావు, ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, సబ్ని విసు కృష్ణమోహన్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పారిచర్ల ప్రసాద్, పుట్టా దివాకర్, అంజూరి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, ముప్పిడి రమేష్, దళై తిరుమలరావు మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మన పురాణాల్లో చూస్తే కనుక ప్రతి దేవుడికి భగవంతుడు కలిపి వరాన్ని ఇస్తుంది. భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఎవరైతే దానం చేస్తారో దానం స్వీకరించినటువంటి వ్యక్తికి దానం చేసిన వ్యక్తి నమస్కారం పెట్టి దానం చేస్తాడు. ఎందుకంటే నరుడు మెచ్చి నేను నారాయణుడు మెచ్చు దీనిలో కూడా దేవుడు మానవార్చనం కొలనవాడు కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో అలంపురం గ్రామంలో మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఇంత వైభవోపేతంగా ఈవేళ హాస్పిటల్ అలాగే వృద్ధాశ్రమం నిర్మాణం చేయడం అనేది, అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ తిరుమలలో ఉన్నట్టే ఇక్కడ నిర్మాణం చేయడానికి పెద్దలు గౌరవనీయులు కొలనవాడు కృష్ణరాజు గారు, పెద్ద కృష్ణరాజు గారు, ఆయన వారి పూర్వీకులు పెద్దల ఆశీర్వచనాలతోటి అనేక పుణ్య కార్యక్రమాలతో పాటుగా పేద ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా హాస్పిటల్స్ అలాగా ధర్మక్షేత్రాలన్నీ కూడా నిర్మాణం చేసిన యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఇలాగా అనేక కార్యక్రమాలతో ఈవేళ ఇక్కడ అల్లంపురం గ్రామంలో 5 ఎకరాలలో వృద్ధాశ్రమంతో పాటు హాస్పిటల్ అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం మరి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు ఆయనకి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత వైభవోపేతంగా అంటే గోశాలలో. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.